ఈ స్టోరీ వెస్ట్ బెంగాల్‌లో జరిగిన ఒక ఘోస్ట్ స్టోరీ. ఈ సంఘటన వెస్ట్ బెంగాల్‌లో 1967లో జరిగింది. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. 1967లో వెస్ట్ బెంగాల్‌లో ఒక రైల్వే స్టేషన్‌లో ఒక ప్యాసింజర్ ట్రైన్ వచ్చి ఆగింది. ప్రయాణికులందరూ ట్రైన్ ఎక్కారు. రైలు స్టేషన్ నుండి నెమ్మదిగా బయలుదేరింది. ఆ రైల్వే స్టేషన్‌ను క్రాస్ చేసే ఆ సమయంలో ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని ట్రైన్ వెనకాల పరిగెడుతూ ఉంది. అప్పుడు ఆ రైల్వే స్టేషన్‌లో పనిచేసే ఒక ఉద్యోగి ఆ అమ్మాయిని ఆపడానికి ప్రయత్నించాడు. అయితే అప్పుడే ఒక భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. ఏమైందో తెలీదు కానీ ఆ అమ్మాయి ఇందాక తనను ఆపాలని ట్రై చేశాడు కదా! అతని శరీరం లోపలి నుండి దూసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అలా కొంత దూరం పరిగెడుతూ ఒక్కసారిగా మాయమైపోయింది. అయితే అతను చూసిన ఆ దృశ్యాన్ని తనతో పనిచేసే మిగతా వారికి కూడా చెప్పాడు. కానీ వాళ్ళు దాన్ని నమ్మలేదు. ఇక తను ఆ రోజు తన ఉద్యోగం ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ తర్వాత రోజు ఒక సంఘటన జరిగింది. ఎవరైతే ఆ అమ్మాయిని చూశాడో అతను ఆ మరుసటి రోజు చనిపోయాడు. ఎంతో ఆరోగ్యంగా ఉండే అతను ఆ రోజు ఎలా మరణించాడో వాళ్ళకెవరికీ అర్థం కాలేదు. ఇది ఆ భూతమే చేసిందా? ఇక ఆ మరుసటి రోజు నుండి ఆత్మ అక్కడ పనిచేసే మిగిలిన ఉద్యోగులకు మరియు ఆ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు కూడా కనబడుతూ ఉండేది. తను ఎప్పుడూ ఒక తెల్ల చీర కట్టుకొని, జుట్టు విరబోసుకొని, గట్టిగా నవ్వుతూ వచ్చే పోయే రైళ్ల వెనకాల పరిగెడుతూ ఉండేది. తనని చూసి ప్రయాణికులు మరియు అక్కడ పనిచేసే ఉద్యోగులు ఎంతో భయపడేవారు. అయితే కొన్ని రోజుల తర్వాత అక్కడ పనిచేసేందుకు ఉద్యోగులు ఇష్టపడేవారు కాదు. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల సంఖ్య కూడా రోజురోజుకు తగ్గిపోయింది. ఆ రైల్వే స్టేషన్‌ని గవర్నమెంట్ 1967లో మూసేసింది. అప్పటి నుంచి అక్కడ రైళ్లు ఆగడం మానేశాయి. మళ్ళీ దాదాపు 40 సంవత్సరాల తరువాత అంటే 2009లో మళ్ళీ ఆ రైల్వే స్టేషన్‌ని తిరిగి తెరిచారు. కానీ అక్కడ పని చేయడానికి ఉద్యోగులు ఇష్టపడలేదు. దాంతో గవర్నమెంట్ ఆ స్టేషన్‌ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసింది. వాళ్ళు కూడా ఆ భూతాన్ని చూడటంతో సాయంత్రం 6 గంటల తర్వాత అక్కడ ఉండడం మానేశారు. ఆ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అప్పుడప్పుడు ఆ భూతాన్ని చూస్తూ ఉంటామని చెప్తూ ఉంటారు.